ట్రీ రైట్ యాంగిల్ ఎట్ బి అన్నాడు. సో, రైట్ యాంగిల్ ఎట్ బి ఇది పెట్టుకుంటాం. ఏబీసీ అన్నాడు కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? టాన్ ఏ ఇచ్చాడు. సో, టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 అన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ బిట్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి అన్నాడు. సో, టాన్ ఏ అన్నాడు. సో, టాన్ ఏ అన్నాడు. టేట్ అనేది ఏ దగ్గర వస్తుంది. దీని స్ట్రైట్గా ఉన్నది ఆపోజిట్. ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. సో, టాన్ ఏ టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో, ఆపోజిట్ అంటే 1, ఎడ్జసెంట్ అంటే √3. యెస్. సో, మనకి సైన్ ఏ కాస్ ఏ సైన్ సి అంటే 3 వాల్యూస్ కనుక్కోవాలి. సో, బై యూజింగ్ థర్డ్ వాల్యూ కనుక్కోవాలంటే పైథాగరస్ థియరమ్. సో, పైథాగరస్ థియరమ్ అంటే ఏంటి? ఏసీ హోల్ స్క్వేర్ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. మనకి ఏసీ తెలీదు అంటే ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ అంటే ఎంత? √3 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంత? 1 హోల్ స్క్వేర్. సో, √3 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రూట్‌తో క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది? 3 అవుద్ది. 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో, 3 ప్లస్ 1 అంటే 4. ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √4 ఈ స్క్వేర్ అవతల వైపు పంపితే √4 అవుతుంది. సో, √4 ఎలా రాసుకోవచ్చు? 2గా రాసుకోవచ్చు. యెస్. ఏసీ బదులు 2 పెట్టుకున్నాం. ఇక్కడ ఏం అడిగాడు? సైన్ ఏ అన్నాడు. సో, సైన్ ఏ కాస్ సి. సో, కాస్ సి అంటే వాల్యూస్ మారిపోతాయి. ఫస్ట్ ఏలు కనుక్కుందాం. సైన్ ఏ కాస్ ఏ కనుక్కుందాం. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ అంటే 1 హైపోటెన్యూస్ అంటే 2. సేమ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై అంటే √3 హైపోటెన్యూస్ అంటే 2. సేమ్ ఇప్పుడు అలాగే కాస్ సి. సో, సి అన్నాడు కాబట్టి టేట్ అనేది సి దగ్గర ఉంటుంది. అప్పుడు ఇది ఆపోజిట్ అవుద్ది, ఇది ఎడ్జసెంట్ అవుద్ది. ఓకేనా? యెస్. అప్పుడు కాస్ సి. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ అంటే ఎడ్జసెంట్ అంటే ఇక్కడ ఎంత? 1 హైపోటెన్యూస్ అంటే 2. సేమ్ సైన్ సి. సైన్ సి అంటే అప్పుడు ఆపోజిట్. ఆపోజిట్ ఏమవుద్ది? ఇది అవుద్ది. ఓకేనా? సో, ఆపోజిట్ అంటే √3/2. ఇప్పుడు మనకేంటి టార్గెట్? సైన్ ఏ కాస్ సి అంటే సైన్ ఏ అంటే ఎంత? 1/2 ఇంటూ కాస్ సి. కాస్ సి అంటే ఎంత? 1/2 ప్లస్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఎంత? √3/2 ఇంటూ సైన్ సి. సో, సైన్ సి అంటే ఎంత వచ్చింది? √3/2 వచ్చింది. యెస్. దాని ద్వారా 1/2 ఇంటూ 1/2 అంటే 1/2 అంటే 1 ఇంటూ 1 1/2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? 3 మిగులుతుంది. 3/2 ఇంటూ 2 అంటే 4. యెస్. ఇటు డినామినేటర్ సేమ్ కాబట్టి 4 వేస్తాం. పైన కలిపేస్తాం. 1 ప్లస్ 3 అంటే ఎంత? 4. అప్పుడు 4/4 అంటే ఎంత? 1 అండి ఆన్సర్. అంతే ఆన్సర్. చాలా అంటే చాలా ఈజీ. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయమండి. అండ్ నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.